నా పేరు గేరా చిన్నారావు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నికెల్లోనే ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగాను. మా నాన్నగారి పేరు గేరా జక్రయ్య, మా అమ్మగారి పేరు గేరా సుబ్బులమ్మ. మా నాన్నగారికి 2 భార్యలు అనమాట. సెకండ్ వైఫ్ సన్ నేను. పుష్ప సినిమాలో పుష్పగాడు ఉన్నాడు కదా, సేమ్ క్యారెక్టర్, సేమ్ టు సేమ్ అనమాట. సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. ఆడేమో 2019లో వచ్చిన రీల్ స్టోరీ, ఇదేమో 2019లో వచ్చిన రియల్ స్టోరీ అనమాట. రియల్ స్టోరీ. అందరికీ ఒక అమ్మ ఆశీర్వాదం ఉండిద్ది, బట్ గేరా చిన్నారావుకి 2 అమ్మల ఆశీర్వాదం ఉంది. మా నాన్న 2 భార్యలు చేసుకున్నాడు అని చాలామంది చులకన చూశారు, కానీ ఈరోజు మా 2 అమ్మలు ఆశీస్సులతోనే ఈరోజు గేరా చిన్నారావు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నారన్నమాట. ఒకసారి మా అమ్మ వాళ్ళ 2 కోసం కూడా అందరూ కూడా బిగ్ క్లాస్ అండి. సుబ్బులమ్మ అండ్ కుమారి. మా నాన్నగారు ఇంకా ఉంటే బాగుండి అనిపించింది, ఎందుకంటే నేను బిజినెస్ బిగినింగ్లో సపోర్ట్గా ఉన్నాడు, బట్ 2022లో అక్టోబర్లో మరణించడం జరిగిందనమాట. మా నాన్నగారు ఇక్కడ భూమి మీద భౌతికంగా లేడు, కానీ ఖచ్చితంగా ఇక్కడ మీ అందరి మధ్యలో ఉంటాడని నేనైతే నమ్ముతున్నాను అనమాట. చిన్నారావుని చాలామంది చూస్తూ ఉంటారు. మా అప్లయన్స్ కూడా నన్ను అంతా గైడ్ చేస్తూనే ఉంటారు. చాలా ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ ఉండేది అనమాట. జరిగేవాళ్ళు కాదు, ఎవరితో కలిసేవాళ్ళు కాదు. ఇంటి పక్కన వాళ్ళు కూడా గేరా చిన్నారావు ఎవరికి తెలిసేది కాదు. ఆడపిల్లలు ఎలా అయితే ఇంట్లో పెరుగుతారో అలాగే ఇంట్లోనే పెరిగాను. మా అమ్మనే చూస్తూ పెరిగాను నేను. మా అమ్మ తప్పితే నాకు ఇంకొకళ్ళు ఆడపిల్లలు తెలీదు, అండ్ జెంట్స్ కూడా పెద్దగా ఎవరు పరిచయం ఉండేది కాదు. ఫ్రెండ్స్ సర్కిల్ అస్సలు లేదు నాకు. అలా నేను చదువుకుంటున్నాను. 10th క్లాస్ స్కూల్ సెకండ్ వచ్చాను. స్కూల్ టాపర్ అనమాట నేను. 492 మార్క్స్తో స్కూల్లో టాపర్. అప్పటిదాకా పల్లెల్లో చదువుకున్న వాళ్ళలో ఎవరు అంత లేరండి చదువుకున్న వాళ్ళలో. బట్ ఆ రోజు 2001లోనే నేను స్కూల్ టాపర్గా అయ్యాను. ఇంటర్మీడియట్ మొత్తం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 3 జిల్లాల్లో ఎగ్జామ్ పెడితే అక్కడ సుమారు ఒక 27 మంది ఎగ్జామ్ రాస్తే అందులో 40 సీట్లు ఉంటాయి. అందులో ఒక సీటు ఎంపీసీలో 40 సీట్లో ఒక సీట్ తీసుకొని ఎంపీసీలో టాపర్గా ఎంసెట్ కోచింగ్ ఫ్రీగా ఇచ్చారు. ఎంసెట్ కూడా టాప్ ర్యాంక్ తెచ్చుకొని అతిపెద్ద కాలేజీ విజ్ఞాన్స్ వడ్లముడి కాలేజీలో బీటెక్ చదువుకున్నాను. ఈరోజు అదే కాలేజీ నుంచి చాలామంది సెలబ్రిటీస్ బయటకు వచ్చారు. అనిల్ రావిపూడి నా సూపర్ సీనియర్ అనమాట అక్కడ విజ్ఞాన్ కాలేజీలో. అలానే డాకు మహారాజు కొన్ని సినిమాలు తీసిన వ్యక్తి కొల్లి బాబీ అంటారు. వాళ్ళ వైఫ్ నా క్లాస్మేట్ అనమాట, ద్రోణవల్లి అనుష. అదే కాలేజీలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అక్కడ చదువుకున్నాడు. అదే కాలేజీలో గేరా చిన్నారావు చదువుకున్నాడు, డైమండ్ అయ్యాడు. వాళ్ళలాగే సెలబ్రిటీ అయిపోయాడు. బిఫోర్ సేఫ్ షాప్ మ్యారేజ్ చేసుకొని ఇంకా చాలా పనులు, ఇంకా నేను లైఫ్లో ఎదగాలని తప్పనుంది కదా. హాస్టల్ పెట్టాను, హోటల్ పెట్టాను, కర్రీ పాయింట్ పెట్టాను, రెస్టారెంట్ పెట్టాను. ఇందాక డ్యాన్స్లో బ్యాక్గ్రౌండ్లో చూపించా కదా, అవన్నీ నా లైఫ్లో జరిగినవే, రియాలిటీ. ఒక పని కాదండి, ఒక పని కాదు, కనిపించిన ప్రతి పనిలో కూడా దూరిపోయేవాడిని. ఎందుకు దూరిపోయేవాడిని అంటే దేంట్లో సక్సెస్ వచ్చిందో నాకు తెలియదు కదా. ఈ పని చేస్తే సక్సెస్ వచ్చిందేమో, ఇది చేస్తే సక్సెస్ వచ్చిందేమో, అది చేస్తే సక్సెస్ వచ్చిందేమో, అంటే ఈ పని వదిలేసి ఆ పని చేయను, మళ్ళీ ఇది అది 2 కలిపి చేస్తా. కాలేజీలో లెక్చరర్గా చేస్తాను, హాస్టల్ పెడతాను, హోటల్ పెట్టాను, కర్రీ పాయింట్ పెట్టాను, రెస్టారెంట్ పెట్టాను. మా కాలేజీలో స్టాఫ్ అంటారు, నీకు పిచ్చే ఇన్ని పనులు చేస్తాక నువ్వు, నీకు అసలు క్షణం తీరిక లేకుండా ఎందుకు ఇంత పనులు చేస్తావు అంటున్న వాళ్ళు. ఎందుకు చేస్తున్నానంటే నా లైఫ్లో నేను మిస్ అయింది ఒకటి. మా తల్లికి మా ఊర్లో ఒక మంచి పేరు, మా నాన్నకి ఒక మంచి పేరు తీసుకురాలేకపోయాను. ఆ పేరు తీసుకురావాలంటే ఏదైనా సాధించుకొని మళ్ళీ మా ఊరు వెళ్ళాలని ఆ రోజే ఫిక్స్ అయిపోయింది. 2006-7లోనే బయటకు వచ్చేసాను. 2007 నుంచి కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. చదువుకుంది బీటెక్, ఎంటెక్, కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. బట్ లైఫ్లో ఎన్నో పనులు చేస్తున్నా కానీ దేంట్లో సక్సెస్ రావట్లేదండి. అనుకోకుండా సేఫ్ షాప్ అనే అవకాశం ఒక అన్నోన్ పర్సన్ ద్వారా నాకు వచ్చిందండి. బిగ్లాలండి. సేఫ్ షాప్ అనే అవకాశం రావడం కూడా నిజంగా అదృష్టం ఉంటేనే వచ్చిందండి, మామూలుగా అయితే రాదండి. అల్లా టప్పళ్ళకి రాదు, అదృష్టవంతుడిగా వచ్చింది. అదృష్టం ఉంటేనే, తినే రాత ఉంటేనే వచ్చిందండి. చాలా మంది ఏదైనా అవకాశం వస్తే వద్దు 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 అంటారు. బట్ గేరా చిన్నారావుకి ఒక ఆపర్చునిటీ వచ్చింది, వద్దనడు. దేంట్లో ఏ పుట్లో ఏ పాము ఉండిద్దో తెలియదు కదా, ప్రతి దాన్ని పట్టుకుంటాడు, ప్రతి దానిలో వేలు పెడతాడు. అదేవిధంగా వేలు పెట్టేసాడు సేఫ్ షాప్లో. మీ అందరికీ సేఫ్ షాప్లో జాయిన్ అయిన తర్వాత ఏదో ఒక మీటింగ్లో ఎవరో ఒక అప్లైన్ ద్వారా ఒక బీజం పడుద్ది. ఎవరినో చూసి కమిట్మెంట్ తీసుకుంటారు.
బట్ గ్యారా చిన్నారావుకి బీజం పడిపోయింది. మన గ్రేట్ మెంటర్ వికాస్ మహాగురుజీ దిశలో అండి. దిశలో వికాస్ గురించి ఫస్ట్ టైం చూడటం జరిగింది. ఆ రోజే కమిట్మెంట్ ఇస్తున్నాను, బతికితే అలా బతకాలా, లైఫ్ అంటే అది, అలాంటి లైఫ్ కోసం ఏదైనా చేయాలని ఆ రోజు డిసైడ్ అయ్యానండి. అప్పుడు దాకా హాస్టల్, హోటల్, కర్రీ పండి, రెస్టారెంట్ ఎన్నో పనులు చేశాను. ఏ రోజైతే దిశకి వచ్చినో ఆ రోజు డిసైడ్ అయిపోయి మొత్తం పక్కన పెట్టేసి ఓన్లీ సేఫ్ షాప్ అండి. నేను సేఫ్ షాప్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 3 నెలలు 6 నెలల్లోనే కరోనా టైం వచ్చేసింది. చూడండి నా సిచ్యువేషను. పుట్టేటప్పుడే చచ్చిపోవాలని మందులు వేసుకుంది మా అమ్మ. యవన ప్రాయంలో మళ్ళీ ఒక చనిపోయే స్థితికి వెళ్ళాను. సేఫ్ షాప్లోకి వచ్చాను. మళ్ళీ ఇక్కడ కూడా సిచ్యువేషన్ చూడండి, కరోనా టైం. 3 నెలలు 4 నెలలు అయింది సేఫ్ షాప్లోకి వచ్చి కరోనా వచ్చేసింది. కరోనా రాగానే జనాలందరూ ఎలా ఉన్నారు, మనకి ఇది నడవదు, ఈ బిజినెస్ లేదు, ఇంకా అయిపోయింది, అది ఇదని ఎన్నో మాటలు చెప్పుకొచ్చారు. ఎస్ ఆర్ నో? బట్ అప్పుడే నేను కరోనా టైంలోనే అప్పటికే నేను ఫుల్ టైం దిగున్నాను. ఎవరెన్ని చెప్పినా సరే నా మైండ్లో ఒకటే ఉందనమాట, 100% మన మహాగురుజులు ఏదైతే చెప్పారో అది నేను ఖచ్చితంగా జూమ్లో నేర్చుకుంటూ, జూమ్లో 1 by 1 ఫాలో అవుతూ ఈరోజు డైమండ్ దాకా వచ్చానండి. బిగినింగ్లో ఈ బిజినెస్లోకి చాలామంది నాకు అప్లయన్స్ సపోర్ట్ లేదు అంటుంటారు కదా. అప్లయన్స్ సపోర్ట్ అంటే ఇక్కడ వచ్చి అప్లైన్ ఎవరు వచ్చి ఏదో ప్లాన్ ఫాలో అప్ దానికోసం కాదండి. అప్లైన్ దగ్గర నుంచి ఒక మంచి గైడెన్స్, నువ్వు ఇలా చేయి అని గైడెన్స్ ఇచ్చి చాలండి. అదే చాలా 100 రెట్లు గొప్పండి. అలాగా నా జీవితంలో సేఫ్ జాబ్లోకి వచ్చిన తర్వాత నేను ఫ్రెషర్ లెవెల్లోనే ఎలా వర్క్ చేయాలి, ఏం చేయాలో నన్ను గైడ్ చేసిన వ్యక్తి అనమాట నా బ్రహ్మ, నా గ్రేట్ మెంటర్ గాజుల నరేంద్ర మాజీ కోసం వస్తారు. బిగ్ లవ్ అండి. నరేంద్ర మాజీ కోసం బిగ్ లవ్. నేను ఫ్రెషర్ లెవెల్లో ఉన్నప్పుడే నన్ను ఐడెంటిఫై చేశాడు. ఈ వ్యక్తిలో ఏదో విషయం ఉంది, కసి ఉంది, పట్టుదల ఉంది అని ప్రతి దాంట్లో నాకు సపోర్ట్ చేశాడండి. ఎప్పుడు ట్రైనింగ్ గురించి అంటే ట్రైనింగ్కి వచ్చేవాడు, ఎప్పుడు గ్రూప్ మీటింగ్ అంటే అప్పుడు వచ్చేవాడు, ఎప్పుడు ఏ సెలబ్రేషన్కి వచ్చేవాడు. ఈరోజు గ్యారా చిన్నారావు డైమండ్ అంటే దానికి మొట్టమొదటి కారణం మన గ్రేట్ మెంటర్ నా యొక్క బ్రహ్మ అనమాట నరేంద్ర మాజీ కోసం వస్తారు. అందరూ కూడా బిగ్ అండి. అదే మాదిరిగా ఫ్రెషర్ నుంచి బ్రాంజ్, సిల్వర్, ప్లాటినం, గోల్డ్ ఇలా చేసుకుంటూ వర్క్ చేస్తున్న టైంలో కరోనా వచ్చింది. కరోనా టైంలో ఎంట్రీ ఇచ్చాడండి నా విష్ణువు నరేష్ మావజీ, నాగారు నరేష్ మావజీ కోసం బిగ్ లవ్. నరేష్ మావజీ ఎంట్రీతో కరోనా గిరోనా మొత్తం పారిపోయిందండి. కరోనా టైంలోనే జూమ్లో కూర్చొని గైడెన్స్ ఇవ్వడం, ఎలా వర్క్ చేయాలి, ఏం చేయాలి అన్నీ నేర్పిస్తూ ఈరోజు గ్యారా చిన్నారావు అనే వ్యక్తి వరుసగా 14 కాంటెస్ట్లు కంటిన్యూగా విన్ అయ్యే కారణం మా గ్రేట్ మెంటర్ నరేంద్ర గురుజీ, నరేష్ గురుజీ అండ్ పెద్దింటి శ్రీనివాస్ మాజీ. వాళ్ళ కోసం బిగ్ లవ్ అండి. నరేంద్ర గురుజీ నాకు బ్రహ్మ అయితే నరేష్ గురుజీ నా విష్ణు అనమాట. అండ్ మీ ఇద్దరి కన్నా నాకు ఇందాక స్టార్టింగే చెప్పాను, ఈరోజు స్టార్టింగ్ స్పీచ్ మొదలుపెట్టాను. నా పేరు చిన్నారావు ఫ్రమ్ గుంటూరు. ఈ డైలాగ్ ఎవరిదని తెలుసా? నా పేరు పెద్దింటి శ్రీనివాస్ ఫ్రమ్ పటాన్ చెరువు అని. ఇలా ఇదే రోజు పైన ఇదే స్పీచ్ మొదలుపెట్టిన మన గ్రేట్ మెంటర్ అనమాట పెద్దింటి శ్రీనివాస్. బిగ్ లవ్ అండి. నరేంద్ర గురించి నాకు బ్రహ్మ, నరేష్ గురించి విష్ణు అయితే పెద్దింటి శ్రీనివాస్ గురించి నాకు మహేశ్వరుడు, శివుడు. నాలో కరెక్షన్స్ ని మొహమాటం లేకుండా చెప్పేది ఎవరంటే ఓన్లీ పెద్దింటి శ్రీనివాస్ గురించి. బిగ్ లవ్ అండి. చెప్పే కదా నాకు కొంచెం తిక్కుందని, ఆ తిక్క అంచాలంటే ఇంకా పెద్దింటి శ్రీనివాస్ గురించి వచ్చాడు. నిజం, చాలా మంది పొగిడే అప్లైన్ను చూసి చాలా గ్రేట్, సూపర్ అంటారు. బట్ నాకైతే కరెక్షన్ చెప్పిన నా అప్లైన్స్ నాకు ఇంకా గ్రేట్ అనమాట. అందుకోసం పెద్దింటి శ్రీనివాస్ కోసం గురుజీ కోసం వస్తారు. బిగ్ లవ్ అండి. లోపల ఒకటి బయట ఒకటి ఉండదండి. ఉన్నది ఉన్నట్టు మొహమ్మద్ చెప్తాడు. గురుజీ దగ్గర నుంచి ఆ విషయాన్ని నేను కూడా నేర్చుకున్నాను. చాలా మందికి కూడా నేను అలానే కనిపిస్తుంటాను అనమాట. జూనియర్ పెద్దింటి శ్రీనివాస్ గురించి అంటారు నన్ను కూడా. సో ఆ విధంగా గురుజీ ట్రైనింగ్ ద్వారా, మీటింగ్ ద్వారా, ఫంక్షన్ ద్వారా నాకైతే మీ అందరికీ బ్రాంజ్, సిల్వర్ పట్టాలు ఎన్నో పడి ఉంటాయి, గోల్డ్ పడి ఉంది, పెరలు పడి ఉంది. నాకు ఏమి జరగల. డైరెక్ట్గా నా ఒంటి మీద కోరల్ పట్టా పడిపోయింది. కోరల్ కేవలం 10 నెలల కోరల్ అయిపోయానండి. 10 monthsలో కోరల్, 10 నెలల కోరల్.
2019 ఆగస్టు 19 జాయిన్ అయిన నేను 2020 డిసెంబర్ 6వ తారీఖున కోరల్ ఫంక్షన్ సెలబ్రేషన్ కూడా జరిగిపోయింది. మళ్ళీ సెకండ్ ఫేజ్ కరోనా వచ్చింది. మళ్ళీ బిజినెస్ కొంచెం అటు ఇటుగా ఉన్నా ఆ టైంలో నా లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు నాకు వెంకటేశ్వర స్వామి టైప్ అనమాట. నా గ్రేట్ మెంటర్ సోమశేఖర్ మౌజీ కోసం బిగ్ లవ్ అండి. ఫస్ట్ టైం సోమశేఖర్ మౌజీ జూమ్లోకి ఎంట్రీ అయ్యాడు. ఎంట్రీ అవడంతోనే నాకు కొన్ని కరెక్షన్ చెప్పాడు. చాలా విషయాలు నేనైతే కరెక్షన్ తీసుకుంటూ వస్తున్నాను. గురూజీ ఇంకా చెప్తున్నాడు తీసుకుంటున్నాను. గురూజీ నాకు టైం కావాలన్నప్పుడల్లా నాకు ఆ టైంలో నేను ఒక టోపాజ్ లెవెల్లో ఉన్న వ్యక్తిని. గురూజీ టైం పెద్ద డైమండ్స్కి డబుల్ డైమండ్స్ కూడా దొరకదు. అలాంటి టైంలో కూడా నాకు ప్రతి మీటింగు, ప్రతి ఫంక్షను, ప్రతి సెమినారు, ప్రతి దాంట్లో టైం ఇచ్చి ఈరోజు గ్యారేజ్ చిన్నారు డైమండ్ అంటే ఎందుకంటే నాలో కొద్దిగా ఎదుగుదల అయ్యే కొద్దీ కొంత గర్వం కూడా వస్తుందన్నమాట. అప్లయన్స్ కొంచెం ఎదురు మాట్లాడతాము, ఏదో ఒక రకంగా కొంచెం ఏదో చేస్తూ ఉన్నాను. అలాంటి టైంలో నాకు ఎంట్రీ ఇచ్చి ప్రతి విషయంలో సోమశేఖర్ మావజీ నన్ను కంట్రోల్లో పెట్టేసి ఈరోజు డైమండ్ దాకా నన్ను తీసుకొచ్చారండి. మాజీ కోసం బిగ్ లవ్ అండి. ప్రతి మనిషికి లైఫ్లో ఒక గురువు అంటూ ఉండాలండి. నేనైతే చిన్నప్పుడు తల్లిదండ్రుల మాట వినేవాడిని కాదు, ఎవరి మాట వినేవాడిని కాదు. బట్ నా లైఫ్లో ఎవరి మాటన్నా నో అనుకుండా విన్నాను అంటే ఒక్క సోమశేఖర్ మహారాజుకి ఇంతవరకు నో చెప్పలేదండి నేను. గురూజీ ఏం చెప్తే ఎస్ గురూజీ మీరు ఏం చెప్తే చేస్తానని చెప్పేసాను, ఎప్పుడు నో అలా. అలాంటి స్థానం నాకు గుండెల్లో ఉందన్నమాట సోమశేఖర్ మావజీ. థ్యాంక్ యూ సో మచ్ మావజీ, మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం మావజీ. ఎప్పుడు ఇదే విధంగా విధేయతకుండి శ్రీరాముడికి ఆంజనేయుడు ఎలా ఉన్నాడో మీకు ఎప్పుడు ఎట్లానే నేను భక్తితో ఉంటాం మావజీ. థ్యాంక్ యూ సో మచ్ మావజీ. అలానే నాకున్న లైనా స్పాన్సర్ మామూలుగా స్పాన్సర్ కాదండి. ఇప్పుడు నాకున్న ఎల్ఓసి లైనస్ అప్లయన్స్ అందరూ ఒక అప్లైన్ కాదండి. నాకు దిశా పాయింట్ ఆఫ్ వ్యూలో మన గ్రేట్ మెంటర్ అభిషేక్ మావజీ 2 దిశాలు నా టీంకి ఇచ్చేసి ఈరోజు అటు ఇటుగా ఉన్న టీంని ఒకసారి హై లెవెల్ తీసుకొచ్చారన్నమాట. మన గ్రేట్ మెంటర్ అభిషేక్ మావజీ కోసం బిగ్ లవ్. ఒక్కొక్క అప్లైన్ గురించి ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ వచ్చానండి. అభిషేక్ మావజీ అండ్ రవీంద్ర గురించి ఎలా అయితే జోడీగా వర్క్ చేశారో అలానే నేను కూడా 100% నరేష్ గురితో జోడీ అయిపోయి ఆల్ ఇండియాలో రికార్డ్ బ్రేక్ చేయాలని ఆ రోజే మేము నరేష్ మావజీ కూడా ఫిక్స్ అయిపోయామండి. రవీంద్ర మావజీ నాకు జూమ్ ద్వారా కూడా టైం ఇచ్చుకుంటూ చాలాసార్లు నన్ను ఎంకరేజ్గా టైగర్ నువ్వు చేయగలవు, ప్రతి కాంటెస్ట్ విన్ అయ్యి నేను ఫారెన్ వెళ్ళినప్పుడల్లా 100% టైగర్ నువ్వు చేయగలవు, నువ్వు డైమండ్ అవుతావు, నువ్వు ఇంకా చాలా చేస్తావు అని నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను. మన గ్రేట్ మెంటర్ రవీంద్ర గురించి కోసం వస్తుంది బిగ్ క్లాప్ అండి. ఇలా వర్క్ చేస్తూ ఉన్నాను. కరోనా ఫస్ట్ ఫేజ్ వచ్చింది, సెకండ్ ఫేజ్ వచ్చింది, టార్గెట్లు విన్ అవుతున్నాను. చాలామంది అండి బిజినెస్లో నేను వెళ్ళాను, ప్లాన్ చెప్పాను, నాకు నో వచ్చింది, నాకు అట్లా అన్నారు ఎట్లా అన్నారు అని చెప్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే నాకు పెద్ద బాధ అనిపించలా. ఎదుటోళ్ళు అందరూ నో నో అంటే భయపడి బిజినెస్ ఆపేస్తూ ఉంటారు. చాలా కష్టం అనుకుంటారు, సేఫ్ షాప్ని చాలా కష్టమైన పని అనుకుంటారు. బట్ గ్యారేజ్ చిన్నారోకి కష్టం అనిపించలా. ఎందుకు కష్టం అనిపించలేదంటే సేఫ్ షాప్ కన్నా ముందే నేను హాస్టల్, హోటల్, కర్రీ పండి రెస్టారెంట్ చేస్తూ కాలేజీలో అడ్మిషన్ వర్క్ అప్పట్లో చేస్తూ ఇదే ఫీల్డ్ వర్క్ అప్పట్లో చేశాను. ఇంటికెళ్ళి పిల్లోని జరిపించుకుంటాకే అడుగుతూ ఉండేవాడిని. వాళ్ళు కూడా అప్పుడు నో అనేవాళ్ళు. నాకు సేమ్ ప్రాసెస్ అనిపించింది. అక్కడ ఏదైతే నో అంటే రిజెక్షన్ అయితే మేము బాధపడలేదు, ఇక్కడికి వచ్చినా కూడా నాకు పెద్ద బాధ అనిపించేది కాదు. బట్ అక్కడ 10 ఏళ్ళ పాటు నేను కాలేజీలో పనిచేసిన, అడ్మిషన్లు చేసినా, ఎన్ని చేసినా నా లైఫ్ ఏం మరలా అదే పాత స్ప్లెండర్ ప్లస్ డొక్కు బైక్ వేసుకొని తిరిగేవాడిని. అదే గ్యారేజ్ చిన్నారావు ఇక్కడికి వచ్చి బిజినెస్లో ప్లాన్ చెప్తూ ఫాలోఅప్ చేస్తూ డీడీ క్లోజ్ చేస్తూ ఎదుట నో అన్నీ ఎస్ అన్నీ ఏమన్నా కానీ ముందుకెళ్తూ నడుచుకుంటూ వెళ్తూ ఇదే బిజినెస్లో కేవలం 5 సంవత్సరాల్లో డైమండ్ అయిపోయి ఆల్ ఇండియాలోనే రికార్డ్ బ్రేకింగ్. ఒక ఇంట్లో నుంచే ఈరోజు నెక్స్ట్ 5 డైమండ్స్ రెడీగా ఉండిపోతున్నారండి. ఇదే స్టేజ్ మీద వచ్చారు. టార్గెట్లు అండి, అప్పుడప్పుడు టార్గెట్లు విన్నాము. ఇక ఫారెన్ వెళ్తున్నాము అనుకునే టైంలో కరోనా టైం వచ్చి కరోనా వల్ల 2 years ఎటు వెళ్ళలేకపోయాం. మా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ చాలామంది అంటున్నారు సేఫ్ షాప్ గురించి నేను ప్లాన్ చెప్తుంటే ఇదంతా కాదన్న వాళ్ళందరూ తర్వాత నేను చేస్తున్నాను, చూస్తున్నాను ఇది ఎంతవరకు సక్సెస్ అవుతాడు అని చెక్ చేస్తున్నారు. నేను ఫారెన్ వెళ్తున్నా అంటే అందరూ అడుగుతున్న వాళ్ళు ఏది నువ్వు వెళ్ళావా అని. ఒక కంట్రీ కాదండి, కంపెనీ స్టార్ట్ చేసింది 2023లో. ప్రతి కాంటెస్ట్ వెళ్తూ ఈరోజు
12 కంట్రీస్ వెళ్ళొచ్చానండి, ఫారిన్ కంట్రీస్. అర్జున అవార్డులు కూడా ఫస్ట్ అర్జున అవార్డులో విన్నర్ అయిపోయాయి టర్కీ ఇస్తాంబుల్ కపడేషియా కంపెనీ డైరెక్టర్తో. బిగ్ లాగ్ అండి. సేఫ్ షాప్లో బిఫోర్ నేను ఎన్నో పనులు చేశాను కదా. పొద్దున్నే లేచి కూరగాయలు అంటే నేను హాస్టల్ కోసం ఒక స్పెండర్ ప్లస్ బైక్ మీద ఎక్కి కూరగాయల మూటలు ముందు పెట్టుకుని వెనక పెట్టుకుని చలిలో ఎండలో వర్షంలో తిరుగుతూనే అన్ని రకాలుగా పనులు చేసేవాడిని అప్పట్లో. అదే పని ఇక్కడ సేఫ్ షాప్లో 4 ఏళ్ళు చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయ్యి పని చేస్తూ పోతున్నాను. చాలా ఛాలెంజెస్ వచ్చినాయండి నాకు. ఇక నాకు ప్రాబ్లమ్స్ అన్నాను నాకు వచ్చిందన్నీ ఛాలెంజెసే. నాకు వచ్చిన ప్రతి ఛాలెంజ్ ఏంటి అంటే నాలో కరెక్షన్ మాత్రమే. అంటే అప్లయన్స్ చెప్తున్నారు నువ్వు ఇలా చేయి అలా చేయని. నాకేమనిపించేది అంటే బిగినింగ్లో నేను చేసేది కరెక్టే కదా, వీళ్ళు ఎందుకు ఇలా చెప్తారు అలా చెప్తారు, ప్రతి దాంట్లో కంట్రోల్ చేస్తారు, ఇక్కడ ఎందుకు బాస్ లేదన్నారు, ఎందుకు బాస్ ఇది చేస్తున్నారు అని ఇలా నాకు అనిపిస్తూ ఉండేది. కానీ నాకు అనిపించింది అక్కడ స్టార్టింగ్ నెగిటివ్గా అనిపించింది. తర్వాత ఎదుగుతున్న కొద్దీ మార్చుకున్న కొద్దీ ఎస్ ఈరోజు అప్లయన్స్ అనేవాళ్ళు నా లైఫ్లో ఉన్నారు కాబట్టి, మన గ్రేట్ మెన్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు నేను డైమండ్ అయ్యానండి. బిక్లాగండి మన అప్లయన్స్ అందుకోసం A to Z అండి. ప్రతి కరెక్షన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. వచ్చాను నేను చాలా వరకు మార్చుకుంటూనే ఉన్నాను. అప్పట్లో స్టార్టింగ్లో తెలియక వికాస్ మా గురించి నేను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను కదా. వికాస్ గురించి ఆర్టీటీ అంటే నేను కూడా ఏదో పేరు పెట్టి ఏదో చేద్దామని ట్రై చేశాను. గురుజీ వద్దు టైగర్, ఆర్టీటీ హమారా టీమ్ హే, ఎందుకు దూసరా టీం అన్నాడు. ఆ రోజు వికాస్ గురుజీకి సబ్మిషన్ అయిపోయానండి. మన గ్రేట్ మెంటర్ వికాస్ మాజీ కోసం బిగ్ లవ్ అండి. వికాస్ మాజీ ఏ విధంగా అయితే ఇండియా లెవెల్లో నెంబర్ 1 అయ్యాడు, సేమ్ టు సేమ్ గ్యారా చిన్నారావు ఇండియా నెంబర్ 1 అవడమే నా టార్గెట్ అండి. ఇండియా నెంబర్ 1 అవడమే నా టార్గెట్ అండి. వర్క్ చేస్తున్న ప్రాసెస్లో కొద్ది రోజులు చేసి కొద్ది రోజులు మానేసే ప్రాసెస్ కాదండి నాది. నేను సేఫ్ షాప్లో ఎంట్రీ అవటమే నేను ఇంకా సేఫ్ షాప్లో నా లైఫ్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ప్రతిరోజు పొద్దున్నే 3:30-4 గంటలకు లేవటము, రెడీ అయిపోవటము, జూమ్ క్లాస్ పెట్టడము, అప్లైన్తో డౌన్లైన్తో కమ్యూనికేషన్ చేయటము, ఎవ్రీడే వర్క్ క్రియేట్ చేసుకోవటం. ప్రతిరోజు వర్క్ క్రియేట్ చేసుకొని 24/7 షెడ్యూల్ పెట్టుకొని వర్క్ చేస్తుంటానండి. అలానే వర్క్ చేస్తూ ఉన్నా కాబట్టి ఈరోజు డైమండ్ పొజిషన్ అయ్యాను, డైమండ్ అయ్యానండి. డైమండ్. చాలామంది సేఫ్ షాప్లోకి వచ్చేస్తారు, వర్క్ చేయకుండా కొద్ది రోజుల పాటు చేసి ఫార్మాలిటీగా ఏదో టైం పాస్ చేసేట్టు చేస్తారు. తర్వాత అప్లైన్ మీద డౌన్లైన్ మీద బ్లేమ్ చేస్తూ ఉంటారు. బట్ ఇది అప్లైన్ బిజినెస్ కాదు, డౌన్లైన్ బిజినెస్ కాదండి, ఇది నా బిజినెస్ అనుకున్నాను కాబట్టి ఈరోజు గ్యారా చిన్నారావు డైమండ్ అయ్యాడండి. ఎవరైతే నాది అనుకుని చేస్తారో, ఇది అప్లైన్ కోసం కాదు, డౌన్లైన్ కోసం కాదు, నా కోసం నా ఫ్యామిలీ కోసం చేస్తారో వాళ్ళే డైమండ్ అవుతారండి. బికాజ్ అలాంటి వాళ్ళ కోసం. మరి మీరు కూడా అలానే అనుకుంటారా? ఎస్ ఆర్ నో? ఈ అప్లైన్ బిజినెస్ కాదు, ఇది డౌన్లైన్ బిజినెస్ కాదు, ఇది ఎవరి బిజినెస్? ఎవరి బిజినెస్? ఎవరి బిజినెస్? నాది అనుకుంటేనే దీంట్లో డైమండ్ అవుతాం. నేను చేస్తే నా అప్లైన్కి చెక్ వస్తుంది, నేను చేస్తే నా డౌన్లైన్స్ ఏదో అవుతున్నాడు అని అలా అనుకుంటే అవ్వమండి. నెక్స్ట్ అలానే ఈ బిజినెస్లో నాలో వచ్చిన చేంజెస్ చాలాసార్లు కరెక్షన్స్ యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. నేను డౌన్లైన్స్కి ఎన్ని కరెక్షన్ చెప్తూ ఉండేవాడిని, అప్లైన్ నాకు చెప్తే మాత్రం ఇట్లా చూసేవాడిని, నాకేం చెప్తున్నట్టు. అలాంటి మైండ్ సెట్ నాది. అంటే అప్లైన్ చెప్తే వినేది ఏంది, చెప్పే కదా పుష్పగాడి లాగా తగ్గేదిలు అనేవాడిని. కానీ ఇక్కడ తగ్గేదిలు అంటే పోతాం, తగ్గాలి. సిస్టమ్కి అప్లైన్కి తగ్గితేనే ఇక్కడ డైమండ్ అవుతాం, యూసీ కూడా అవుతామండి. ఎస్ సార్. తప్పు చేయడానికి నువ్వు భయపడాలి ఇక్కడ. ఎస్ అను. తప్పు చేయాలంటే భయం కలగాలి. ఇక్కడ అప్లైన్ మాట వింటేనే మనం తప్పులు చేయకుండా ఉంటాం. అప్లైనే కరెక్ట్ డైరెక్షన్లో మనం నడిపిస్తాడు. మనకన్నా ముందు సక్సెస్ అయిన వ్యక్తి కాబట్టి మనం పట్టుకొని ముందుకు నడిపిస్తుంటాడు. ఎస్ ఆర్ నో? ఈరోజు సిస్టమ్, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే చెప్తుందో ప్రతి యాక్టివిటీ, ప్రతి ట్రైనింగ్, ప్రతి మీటింగు, ప్రతి ఫంక్షను A to Z హాజరవుతూ వస్తూ ఉన్నాను. నా టీంలో ఎక్కువ మందిని హాజరు చేపిస్తున్నాను. ఈరోజు గ్యారా చిన్నారావు డైమండ్ ఏంటంటే 1 and only సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ని పర్ఫెక్ట్గా ఫాలో చేయటండి. బిక్లా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే కన్ఫ్యూజన్ ఇక్కడ చాలా మందికి. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఒక కోచ్ ప్లస్ యాక్టివిటీస్. కోచ్ను మన లైఫ్లో ఒక కోచ్ని ఎంచుకోవాలి. ఆ కోచ్ చెప్పింది మనం ఫాలో అవుతూ ముందుకెళ్తే ఆటోమేటిక్గా
ఈ బిజినెస్లో ఈజీగా ఇలా డైమండ్ అయ్యవచ్చు, ఇలా అయిపోవచ్చు డైమండ్, ఇలా ఇలా. ఇక్కడ వచ్చే ప్రతి ప్రాబ్లంని చాలామంది ఇది నాకే వస్తుంది, నాకే 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 అనుకుంటారండి. ఇది నా కోసం అనుకోలే. నేను గురూజీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. ఒకరోజు వికాస్ మాజీ ట్రైనింగ్లో తెలుసుకున్నాను అనమాట. మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు తల్లికి 9 నెలల పాటు నవమాసాలు మోసే టైంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎంతో జరుగుతుంది కడుపులోంచి బిడ్డ బయటకు రావాలంటే. ఆ తల్లి ఆ టైంలో ప్రాసెస్గా అనుకుంది కానీ ప్రాబ్లంగా అనుకోలేదు. ప్రాబ్లంగా అనుకుంటే ఆ బిడ్డ వద్దనుకునేది, ప్రాసెస్గా అనుకుంది కాబట్టి ఆ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ బిజినెస్లో కూడా అండి, ఇక్కడ ఏది వచ్చినా, ఏ ఇష్యూ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ రిజెక్షన్ వచ్చినా ప్రతి దాన్ని కూడా ప్రాసెస్గా అనుకోవాలి. ఏమనుకోవాలి? ప్రాసెస్. మన అప్లయన్స్కి ఇదే విధంగా జరిగింది. అవన్నీ ఛాలెంజెస్ని ఫేస్ చేశారు, ఈరోజు డైమండ్ అయ్యారు. నేను కూడా అదే ఫేస్ చేశాను, డైమండ్ అయ్యాను. మీకు కూడా అయ్యే వస్తుందంటే ఖచ్చితంగా మీరు కూడా ఫేస్ చేసి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నిలబడి ఉంటే మీరు కూడా డైమండ్ అండి. ఫేస్ చేయాలి, ఛాలెంజెస్ ఫేస్ చేయాలా. బయట మనుషులకి మనం అర్థం కాం. ఈ సేఫ్ షాప్లో బిఫోరు నేనంటే ఎలా ఉంటే వ్యక్తిని అంటే ఎవరి మాట వినే వ్యక్తిని కాదు, కొంచెం నటమతగా ఉండే వ్యక్తిని. బట్ బిజినెస్లోకి వచ్చినాక ఇక్కడ అప్లయన్స్ సిస్టమ్ ఏదైతే చెప్తున్నారో అదే విధంగా ఈ 4 నుంచి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా ఎక్కడ ఏ ఫంక్షన్కి, ఏ పెళ్ళిళ్ళకి, ఏ పబ్బాలకి ఎక్కడికి వెళ్ళలేదండి. ఈరోజు నా డైమండ్ ఫంక్షన్కి మా ఊర్లో దాదాపు 200 మంది పిలిస్తే ఒక బస్సు కూడా పెడితే కనీసం బస్సులో ఎవరు ఎక్కలా, 4 ఎక్కారు. మా అమ్మ ఎక్కింది, మా మేనల్లుడు ఎక్కాడు, ఇంకొక 2 ఎక్కారు, అంటే 4 వచ్చారు. అంటే మా ఊర్లో వాళ్ళు ఎవరు రాలా. కారణం ఏంది? ఈ 4-5 ఏళ్ళు 6 ఏళ్ళు వాళ్ళు ఏ ఫంక్షన్ కూడా నేను వెళ్ళాలా. దేనికి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళందరూ నన్ను ఈ ఫంక్షన్ కూడా రాలా, డైమండ్ ఫంక్షన్ కూడా. యవ్వన ప్రాయంలో ఎన్నో తప్పులు చేశాను. మా ఊరు కూడా వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నా, మా అమ్మకి మా నాన్నకి మొహం చూపించలేని సిచ్యువేషన్లో ఉన్నా. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నన్ను ఈరోజు కాళ్ళ ఎగరేసి మా ఊరు ఇలా చేసింది వన్ అండ్ ఓన్లీ సేఫ్ షాప్. ప్రతి మనిషి జీవితంలో తప్పులు సరి చేసుకుంటే అవకాశాలు వస్తే రావండి. బట్ ఒక సేఫ్ షాప్లో కానీ మీరు వచ్చి సక్సెస్ అయ్యారంటే మీ జీవితంలో బ్యాక్ ఎన్ని తప్పులు చేశారో అన్ని స్మాష్, అన్ని కొట్టేసిబడి వన్ అండ్ ఓన్లీ సేఫ్ షాప్లో నీకు వచ్చిన గొప్ప విషయాన్ని మాత్రమే నలుగురు చెప్పుకుంటారండి. బిగ్ క్లాప్ అండి. 10 మంది నీ గురించి గొప్పగా చెప్పుకోవాలంటే వన్ అండ్ ఓన్లీ సేఫ్ షాప్లో సక్సెస్ అయితేనో మనకు ఆ లైఫ్ వచ్చిందండి. ఆ లైఫ్ నేను ఈరోజు పొందుతున్నా. ఒకరోజు చాలామంది వెటకారంగా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు రెస్పెక్ట్ ఇస్తున్నారు, గౌరవిస్తున్నారు, ఇంటికి వచ్చి మరి ఇన్విటేషన్ చేస్తున్నారు, ఎంతో గొప్పగా నన్ను చూస్తున్నారండి. అదే బిఫోర్ నా లైఫ్లో నా జరిగిన మిస్టేక్స్ వల్ల ఎవరు నన్ను సరిగ్గా రెస్పెక్టబుల్గా చూసేవాళ్ళు కాదండి. నా గురించి బ్యాక్ ఎన్నో మాట్లాడుకుంటుండేవాళ్ళు. బట్ ఈరోజు అన్ని విషయాలు మర్చిపోయి గ్యారా చిన్నారావు అంటే డైమండే కాదు యూసీ కూడా అవుతాడు బాబు, ఇతను చాలా గొప్పడు అవుతాడని నా గురించి గొప్పగా చెప్పుకుంటున్నారండి. విక్లాండి. నేను నిలబడ్డాను అంటే 2 సపోర్ట్ చేశారండి. ఒకళ్ళు వచ్చేలాక నా గ్రేట్ అప్లయన్స్ అండి. నా గ్రేట్ అప్లయన్స్ అందరి కోసం బిగ్ క్లాప్స్ అండి. రెండో వాళ్ళు నా వైఫ్ అండి. చాలామంది ఇంట్లో వైఫ్లు హస్బెండ్ వర్క్ చేస్తారంటే వైఫ్ అడ్డం పెట్టేసింది. ఎందుకని? సక్సెస్ వచ్చిందో లేదో అని ఆమెకి అంత డౌట్ అనమాట. బట్ చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట ఈరోజు. సో థ్యాంక్ యూ సో మచ్ మావజీ. అండ్ ఫైనల్గా ఒక కమిట్మెంట్ ఇస్తాం మావజీ. సో ఈరోజు సేఫ్ షాప్లో నేను నా టీంలో నాకు 4 పిల్లర్స్గా ఉన్నారండి. 4 టోపాజ్ లీడర్స్ ఉన్నారు. టోపాజ్ లీడర్స్ లీనా మేడం, బేబీ మేడం, గెరా శ్రీనివాస్ గారు అండ్ గోపిశ్రీ మేడం. ఈ 4 కూడా నా టీంలో. సో 4 పిల్లర్స్ అనమాట. ఈ 4లో కూడా ఒక హ్యాండిక్యాప్ లేడీ అనమాట, లీనా మేడం నా టీంలో అనమాట. పల్మనేట్ టీం నుంచి పనిచేస్తుంది. ఫాస్టెస్ట్ టోపాజ్ అయిపోయింది. చాలామంది అప్లైన్లు చూపించుకొని బిజినెస్ చేస్తుంటారు. బట్ నేనైతే నా టీంలో డౌన్లైన్ లీనా మేడం చూపించుకొని సింగిల్ ఉమెన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఇలాంటి వ్యక్తి డైమండ్ సక్సెస్ అవుతున్నప్పుడు మీరెందుకు సక్సెస్ కాలేదని ఆమె టెస్ట్ మనీని చాలా చోట్ల చూపించి ఈరోజు నేను సేఫ్ షాప్లో డైమండ్ అయ్యానండి. చాలా టీముల్లో మగవాళ్ళు పనిచేయడానికి చాలా కష్టపడతారండి. బట్ నా టీంలో లేడీ లయన్స్ ఉన్నారు, లేడీ లయన్స్. 4 టోపాజ్లో ఒక అతనే జంటు, గెరా శ్రీనివాసరావు. బట్ మిగతా 3 బేబీ మేడం, లేడీ లయన్ అనమాట. బేబీ మేడం కోసం కూడా బిగ్ క్లాప్, లీనా మేడం కోసం కూడా బిగ్ క్లాప్ అండి. లేడీ లయన్స్ ఇల్లు అండ్ గోపిశ్రీ మేడం కోసం కూడా బిగ్ క్లాస్. 3 టోపాజ్ లీడర్స్ రెడీగా ఉన్నారన్నమాట ఎమరాల్డ్ కోసం. తర్వాత నెక్స్ట్ 2026 డైమండ్ షిప్లో ఈ 4 టోపాజ్లు కన్ఫామ్గా ఉంటారు మాజీ. బిగ్ క్లాప్ అండి వీళ్ళ కోసం.
నా టీంలో చాలామంది మంచి ఎథికల్ లీడర్స్ వచ్చారు మాజీ. ఈ కాంటెస్ట్లో ఏదైతే ఇప్పుడు ప్యారడైజ్ కాంటెస్ట్ ఉందో ఇప్పటికే 2 కాంటెస్ట్ విన్నర్స్ అయ్యారు. ఒకళ్ళు తెలంగాణ నుంచి ఇల్లందు టైగర్ అనమాట, కబ్బాకల కృష్ణ సార్ కోసం వస్తారు. బిగ్ క్లాస్ అండి, ఎథికల్ లీడర్, పవర్ఫుల్ లీడర్. అలానే నర్సరాపేట పల్నాడు నుంచి కే దాస్ గారు, ఆయన కోసం కూడా బిగ్ క్లాస్ అండి. చెప్పానమాట, ఎవరైతే కాంటెస్ట్ విన్నర్స్ అవుతారో ఆ ఇద్దరు కానీ ముగ్గురు కానీ 10 మంది కానీ ఎంతమంది విన్నర్స్ అయితే నా డైమండ్ స్పీచ్లో మీ పేర్లు పలుకుతున్నాను. ఖచ్చితంగా ఆ విధంగా పేరు పలికించడం కోసం వాళ్ళు టార్గెట్ విన్ అయ్యారు. కబాల్ కృష్ణ సారు అండ్ కే దాస్ గారు, వాళ్ళిద్దరి కోసం వన్స్ అగైన్ బిగ్ క్లాప్స్. నా టాప్ 20 పవర్ఫుల్ టాప్ 20 ఉంది మాజీ. సో పక్కాగా నా టాప్ 20లో ఎవరైతే పెరల్ లీడర్స్ ఉన్నారో కే జ్యోతి మేడం, ధర్నాస్ రవి సార్, పి దుర్గమ్మ మేడం, ఉపేందర్ సార్, టి హనుమా సార్, ఈ పెరల్ లీడర్స్ అందరూ కూడా పక్కాగా 2026 డైమండ్ షిప్లో వీళ్ళు కూడా ఖచ్చితంగా ఉండేలాగా చేపిస్తాం మాజీ. బిగ్లాగా ఉండే వాళ్ళ కోసం. సో ఈరోజు సేఫ్ షాప్లో 1 కాదండి 2 కాదండి చాలా అచీవ్మెంట్లు చేశాను. ఎయిర్పోర్ట్ అంటే తెలియని వ్యక్తి 12 దేశాలు ఫారెన్ టూర్స్ వెళ్ళి రావడం జరిగింది. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి అండి గ్యారేజ్ చిన్నారావు. ఈరోజు ఇంత పెద్ద స్థాయిలోకి ఇంత మంచి రికగ్నిషన్ తీసుకున్నా అంటే దానికి గల కారణం వన్స్ అగైన్ మన గ్రేట్ అప్లయన్స్ అనమాట, మన గ్రేట్ మెంటర్స్ అందరి కోసం వన్స్ అగైన్ బిగ్ క్లాప్స్ కొడుతూ, కృష్ణ గురించి కోసం థ్యాంక్ యూ సో మచ్, బండారు రాజమౌళి కోసం బిగ్ క్లాప్స్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ అదేవిధంగా మల్లయ్య గురించి కోసం థ్యాంక్ యూ సో మచ్, అండ్ విజయ్ గురించి కోసం థ్యాంక్ యూ సో మచ్, అండ్ అప్లయన్స్ రవీంద్ర మాజీ, అభిషేక్ గురించి అందరూ అప్లయన్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ కమిట్మెంట్ చెప్తాను, గ్యారేజ్ చిన్నారావు ఫైనల్ కమిట్మెంట్ వింటాక రెడీనా? ఎస్ సార్. ఇందాకే చెప్పాను, గ్యారేజ్ చిన్నారావు బిజినెస్లోకి వచ్చింది ఏళ్ళెత్తి కిలకటాకు రాలా. దేనికోసం వచ్చాడు? ఏళ్ళెత్తి ఏళ్ళు పెట్టి కిలకటాకు వచ్చాడా? ఏలేటాకు వచ్చాడు. ఎస్ సార్. ఈ బిజినెస్ని, సేఫ్ షాప్ అనే బిజినెస్ని నేను డైమండ్ కోసం చేయలేదండి. డైమండ్ కోసం చేసి అనుకున్నారా? నో. సేఫ్ షాప్ని గడప గడప తీసుకెళ్ళదాకా ఈ పోరాటం అవదండి. గడప గడప సేఫ్ షాప్, ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డగా మారుస్తాను. నా యొక్క అల్టిమేట్ టార్గెట్ అనమాట, హూ ఈజ్ నెంబర్ 1 ఇన్ సేఫ్ షాప్ అని కొడితే నా పేరు రావాలా, గ్యారేజ్ చిన్నారావు పేరు రావాలా. దట్ ఈజ్ మై నేమ్. సేఫ్ షాప్లో డైమండ్ అవకి ఇప్పుడు వచ్చిన టైం పట్టిందండి, బట్ యూసీఏ కావడం కోసం ఎక్కువ టైం తీసుకోను. కేవలం 5 సంవత్సరాలు 2030 కల్లా రాసి పెట్టుకోండి, రికార్డ్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. 2030 కల్లా ఫాస్టెస్ట్ యూనివర్సల్ క్రౌడ్ నంబర్స్ ఎవరంటే గ్యారేజ్ చిన్నారావు అని నా పేరు వచ్చిందండి. నా పేరు వచ్చింది. రాసి పెట్టుకోండి, రికార్డ్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. చాలామంది అనుకున్నారు ఏదో 4 రోజులు వచ్చి మురిపి వెళ్ళిపోతాడు ఇతను ఎక్కువ కాలం చేయడని. అట్లా అని అనుకుంటూ ఈరోజు డైమండ్ అయిపోయాను. ఇప్పుడు కూడా అనుకోవచ్చేమో, మీరు ఏమని అనుకోండి, మీ మైండ్లో ఏమన్నా పెట్టుకోండి, నేనేంటనేది చేసి చూపిస్తాను. మళ్ళీ ఆ రోజు వచ్చి మాట్లాడుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మాజీ, థ్యాంక్ యూ. సో ఇంత మంచి గ్రేట్ ఆపర్చునిటీ మన గ్రేట్ మెంటర్స్కి అందరికీ ధన్యవాదాలు. అండ్ నా గ్రేట్ సేఫ్ షాప్ టీం అనమాట, నా డౌన్లైన్స్ అన్నను నేను, వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులు అనమాట. ఈరోజు గ్యారేజ్ చిన్నారావు డైమండ్ అయినా యూస్ అయినా ఏదైనా సరే టోటల్ క్రెడిట్ గోస్ టు మా అప్లైనర్స్, మై టీమ్ మెంబర్స్. మీకే నా టోటల్ క్రెడిట్ ఇస్తాను. గ్యారేజ్ చిన్నారావు ఆల్వేస్ 0, ఎప్పుడు మీకు ఒక సర్వెంట్గా ఉంటూ మీకు ఎప్పుడు సర్వీస్ ఇస్తూ 24/7 ఆన్ఫీల్డ్ ఆన్గోర్లో మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ మీ అందరూ డైమండ్ అవడం కోసం ఎలా వర్క్ చేయాలో, ఏం చేయాలో A to Z పర్ఫెక్ట్ గైడెన్స్ ఇస్తూ మిమ్మల్ని నడిపించడానికి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని మీ అందరికి మాటిస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై సేఫ్ షాప్. కంగ్రాచులేషన్. మన న్యూ డైమండ్ లీడర్ చిన్నారావు సార్ కోసం బిగ్ క్లాప్స్. కంగ్రాచులేషన్. ప్లీజ్ మన న్యూ డైమండ్ ని న్యూ సోఫాలో, డైమండ్ సోఫాలో కూర్చోబెట్టాల్సిందిగా సీనియర్ లీడర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం. బిగ్ క్లాప్స్. కంగ్రాచులేషన్ చిన్నారావు సార్ కోసం బిగ్ క్లాప్స్ ఒకసారి. కంగ్రాచులేషన్.